కేరళ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? పచ్చని కొబ్బరి చెట్లు, నీలం రంగులో మెరిసే బ్యాక్ వాటర్స్, నోరూరించే సీ ఫుడ్, ప్రపంచంలోనే టాప్ లిటరసీ. కానీ ఈ గాడ్స్ ఓన్ కంట్రీ ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో చిక్కుకుంది. ఆ సమస్యే డ్రగ్స్ విషయంలో ఎప్పుడు ముందుండే పంజాబ్ ని కూడా కేరళ మించిపోయింది. షాక్ అయ్యారు కదా! ఈ అందమైన రాష్ట్రం ఎలా డ్రగ్స్ హబ్ గా మారింది? ఈ సమస్య ఎప్పటి నుంచి మొదలైంది? దీని వెనుక నిజాలు ఏమిటి? యూత్ ఎందుకు ఈ మత్తుకి బానిస అవుతుంది? ఈ వీడియోలో ఈ టాపిక్స్ అన్ని ఒక్కొక్కటిగా మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ముందు ముందు చాలా రాబోతున్నాయి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే స్టాట్స్ మీకు నమ్మడానికి కష్టంగా ఉన్నా నమ్మక తప్పదు. ఇన్ 2024 అకార్డింగ్ టు యూనియన్ హోమ్ మినిస్ట్రీ, కేరళలో డ్రగ్స్ కి సంబంధించి మొత్తం 27,701 కేసులు నమోదయ్యాయి. పంజాబ్ లో అదే సమయంలో కేవలం 9,025 కేసులే నమోదయ్యాయి. అంటే కేరళలో పంజాబ్ కంటే 3 రెట్ల ఎక్కువ కేసులు. ప్రతి 1,00,000 మందికి 78 కేసులు కేరళలో ఉంటే పంజాబ్ లో మాత్రం 30 కేసులే ఉన్నాయి. గత 4 ఏళ్లలో కేరళలో 87,101 కేసులు నమోదయ్యాయి. ఇది అంతకు ముందు 4 ఏళ్లతో పోలిస్తే 130% ఎక్కువ. 2021లో 5,695 కేసులు ఉంటే 2022లో 26,619 కేసులు, 2023లో 30,000 కేసులు దాటిపోయాయి. 2025 మొదటి 2 నెలల్లోనే 1,783 కేసులు వచ్చాయి. ఈ సమస్య కేవలం సిటీస్ లోనే కాదు, టౌన్స్ అండ్ విలేజెస్ కూడా వ్యాపించింది. 2022లో కేరళలోని ప్రతి జిల్లాలో కనీసం 500 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకుళం జిల్లా డ్రగ్స్ హాట్స్పాట్ గా మారింది. 2023 జనవరి నుంచి 2024 జూన్ వరకు అక్కడ 8,567 కేసులు నమోదయ్యాయి. ఇది దాదాపు పంజాబ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం కేసులతో సమానం. డ్రగ్స్ వల్ల నేరాలు కూడా పెరిగాయి. 2025 మొదటి 2 నెలల్లోనే 65 హత్యల్లో సగం హత్యలు డ్రగ్స్ వల్లే జరిగాయి. ఈ వీడియోకి నేను రీసెర్చ్ చేస్తుంటే నాకు కొన్ని షాకింగ్ అండ్ డిస్టర్బింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి. అవి చూశాక నాకు గుండె ఆగిపోయినంత పని అయ్యింది. సో సెన్సిటివ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఈ పార్ట్ స్కిప్ చేయండి. త్రిశూర్లో 14, 16 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు టీనేజర్లు ఒక 30 ఏళ్ల వ్యక్తిని డ్రగ్స్ వాడొద్దని చెప్పినందుకు ఈ ఇద్దరు టీనేజర్లని చంపేశారు. కోజికోడ్ లో ఒక 25 ఏళ్ల యువకుడు డీ అడిక్షన్ సెంటర్ నుంచి వచ్చి తన తల్లిని కిరాతకంగా చంపాడు. 9 ఏళ్ల చిన్నారి డ్రగ్స్ ఓవర్ డోస్ తో చనిపోయింది. కొచ్చిలో ఒక 9వ తరగతి విద్యార్థి డ్రగ్స్ మత్తులో తన 6వ తరగతి సోదరిని లైంగికంగా వేధించాడు. అతను డ్రగ్స్ డిస్ట్రిబ్యూటర్ కూడా అని తేలింది. ఇలాంటి ఘోరమైన ఘటనలు చూస్తే గుండె ఆగిపోతుంది. కేరళని డ్రగ్స్ హబ్ గా మారుస్తున్న రీజన్స్ లో దాని లొకేషన్ కూడా ఒక రీజన్ అనే చెప్పాలి. 590 కిలోమీటర్ల తీరం, 4 అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, మయన్మార్, థాయిలాండ్ లాంటి డ్రగ్ ఉత్పత్తి ప్రాంతాలకు దగ్గరగా ఉండటం వల్ల స్మగ్లింగ్ కి చాలా ఈజీగా ఉంది. బెంగళూరు డ్రగ్స్ రవాణాకు పెద్ద సెంటర్. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక నుంచి గంజాయి వస్తుంది. సింథటిక్ డ్రగ్స్ ఏమో బెంగళూరు, గోవా, చెన్నై, ఢిల్లీ నుంచి వస్తున్నాయి. సింథటిక్ డ్రగ్స్ అంటే నేచురల్ గా వచ్చేవి కాదు, కెమికల్స్ తో తయారు చేసేవి. ముంబై, గుజరాత్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి కొకైన్, హెరాయిన్ వస్తున్నాయి. తీరంలో ఫిషింగ్ నెట్స్, ఫ్యూయల్ ట్యాంకులు, స్పీడ్ బోట్స్ లో దాచి తెస్తున్నారు. థాయిలాండ్ నుంచి కొరియా ద్వారా కొచ్చి ఇంటర్నేషనల్ పోస్ట్ ఆఫీస్ కి చేరుతున్నాయి. వీటికి సంబంధించిన డీల్స్ అన్ని డార్క్ వెబ్ లో జరుగుతాయి అండ్ పేమెంట్స్ మొత్తం బిట్ కాయిన్స్ లో జరుగుతాయి. నైజీరియా, టాంజానియా, ఘానా వంటి ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చే వాళ్ళు స్టూడెంట్ వీసాలపై వచ్చి స్మగ్లింగ్, డ్రగ్స్ తయారీలో పాల్గొంటున్నారు. ఓమన్ ఎండిఎంఏ స్మగ్లింగ్ కు పెద్ద కేంద్రంగా మారింది. హాజీ సలీం అనే డ్రగ్ డీలర్ పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్ తో ఇండియాకు 70% డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని రిపోర్ట్స్ చెప్తున్నాయి. డ్రగ్స్ వ్యాపారం ఇప్పుడు లోకల్ కాంటాక్ట్స్ ద్వారా నడుస్తోంది. ఆర్డర్ చేస్తే 15 నిమిషాల్లో డ్రగ్స్ ఇంటికి వస్తాయి. సూపర్ బైకులపై 18 నుండి 24 ఏళ్ల యువకులు డెలివరీ చేస్తున్నారు. ఫేక్ నెంబర్ ప్లేట్లతో, కొన్నిసార్లు అమ్మాయిలతో జంటల్లా వెళ్తూ పోలీసుల నుండి తప్పించుకుంటున్నారు. ఒక డెలివరీకి 750 నుండి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఒక్క రాత్రికి సుమారు 8,000 నుండి 15,000 వరకు డెలివరీ బాయ్ సంపాదిస్తున్నారు. డ్రగ్స్ ని క్యాండిల్లు, బిస్కెట్లు, ఐస్ క్రీంలో దాచి 9-10 ఏళ్ల పిల్లలకు కూడా అమ్ముతున్నారు. వీళ్ళు కొన్ని కోడ్ వర్డ్స్ వాడుతున్నారు. అవేంటో ఇప్పుడు చెప్తా. నగ్ అంటే గ్రామ్, కల్లు అంటే క్రిస్టల్ మెత్, బటర్ఫ్లై ఎమోజీ పెడితే ఎండిఎంఏ,
ఇలాంటి కోడ్ వర్డ్స్ తో వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో డీల్స్ కుదుర్చుకుంటున్నారు. డ్రగ్స్ ని ఎలక్ట్రికల్ పోల్స్, కార్లు, బస్సుల దగ్గర డ్రాప్ చేసి కస్టమర్ కి లొకేషన్ పంపిస్తారు. లోకల్లో కూడా సింథటిక్ డ్రగ్స్ తయారవుతున్నాయి. త్రిశూర్ లో మొదటి సింథటిక్ డ్రగ్ నెట్వర్క్ బయటపడింది. ఇది హైదరాబాద్ లోని ఒక ల్యాబ్ తో కనెక్ట్ అయి ఉంది. కాసర్గోడ్ లో ఒక గ్రూప్ బెంగళూరులో MDMA తయారీకి శిక్షణ పొందిందని రిపోర్ట్స్ ఉన్నాయి. 1970, 1980లలో కేరళ బలమైన సామాజిక నీతులతో డ్రగ్స్ ని నిర్దోలించగలిగింది. కానీ 2012 నుంచి ఈ సమస్య పెరగడం స్టార్ట్ అయింది. 2018లో కేరళ 6,616 కేసులతో పంజాబ్ తర్వాత రెండవ స్థానంలో ఉంది. 2021 నుండి 2024 మధ్య 5,695 కేసుల నుంచి 30,000 కేసులు దాటాయి. 2025 మొదటి నెలలోనే 1999 కేసులు నమోదయ్యాయి. గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటి డ్రగ్స్ నుంచి సింథటిక్ డ్రగ్స్ కి మారారు. MDMA, మెథ్ఫెటమైన్, LSD లాంటివి బాగా పాపులర్. నిట్రాజపామ్, యాంఫెటమైన్ అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈజీగా దొరుకుతున్నాయి. MDMA సిజర్స్ 2017 నుండి 2024 మధ్య 3,000% పెరిగాయి. డ్రగ్స్ ని క్యాండిల్లు, స్టాంపులు, బిస్కెట్లు, లిప్ బామ్స్ లో దాచి అమ్ముతున్నారు. పార్వతీ టియర్స్ అంటే LSD, టెస్లా పి అంటే MDMA, వీటికి ఇలాంటి కోడ్ నేమ్స్ వాడుతున్నారు. ఎర్నాకుళం, కొచ్చి, కొట్టాయం, మలపురం, కోజికోడ్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. కొచ్చి దాని పోర్ట్, టూరిస్ట్ హబ్ స్టేటస్ వల్ల పెద్ద ట్రాన్సిట్ పాయింట్ గా అయ్యింది. స్కూల్స్ అండ్ కాలేజీలు కూడా డ్రగ్స్ హాట్స్పాట్ గా మారాయి. కేరళలో యూత్ డ్రగ్స్ కు బానిసలుగా అవ్వడానికి చాలా కారణాలున్నాయి. 1970, 1980లలో బలమైన సామాజిక బంధాలు డ్రగ్స్ ని అడ్డుకున్నాయి. కానీ ఇప్పుడు అవి క్షీణించాయి. ఒంటరితనం, ఒత్తిడి, ఆందోళన యూత్ ని డ్రగ్స్ వైపు నడిపిస్తుంది. నిరుద్యోగం, అవకాశాల కొరత వల్ల నిరాశ పెరుగుతోంది. స్నేహితుల ఒత్తిడి, హీరోలా కనిపించాలనే కోరిక, కొత్తదనం కోసం ఆసక్తి కూడా కారణాలు. సోషల్ మీడియా, సినిమాలు, వెబ్ సిరీస్లు డ్రగ్స్ ని కూల్ గా చూపిస్తున్నాయి. చట్టం పట్ల భయం తగ్గిపోయింది. NDPS చట్టంలోని లోపాల వల్ల తక్కువ డ్రగ్స్ దొరికితే బెయిల్ సులభంగా వస్తుంది. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. 9 నుండి 10 ఏళ్ల వయసున్న పిల్లలు కూడా డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్నారు. 9% మంది 10 ఏళ్ల లోపు, 70% మంది 10 నుండి 15 ఏళ్ల మధ్య, 20% మంది 15 నుండి 19 ఏళ్లలో డ్రగ్స్ ట్రై చేస్తున్నారు. డ్రగ్స్ ని క్యాండిల్లు, బిస్కెట్లలో అమ్ముతూ ఇవి ఫోకస్ పెంచే మందులని చెప్పి మోసం చేస్తున్నారు. స్నేహితులు 79% సందర్భాల్లో డ్రగ్స్ ను పరిచయం చేస్తున్నారు. అడిక్ట్ అయిన పిల్లలను డ్రగ్స్ క్యారియర్స్ గా వాడుతున్నారు. 2025లో 2,880 మంది పాఠశాల విద్యార్థులు ఈ అడిక్షన్ సెంటర్లో చేరారు. ఇది గత సంవత్సరం కంటే 45% ఎక్కువ. సింథటిక్ డ్రగ్స్ 100 రూపాయల నుంచి మొదలవుతున్నాయి. ఒక 1,500 రూపాయలు MDMA ప్యాకెట్ ని 8 నుండి 10 డోసులుగా విభజించి అమ్ముతున్నారు. ఇది కాలేజీ స్టూడెంట్స్ కి కూడా అఫోర్డబుల్. డెలివరీ ఏజెంట్లు ఒక్క డ్రాప్ కి 700 నుండి 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. రాత్రికి 8,000 నుండి 15,000 వరకు సంపాదిస్తున్నారు. కేరళ ప్రభుత్వం డ్రగ్స్ తో గట్టిగా పోరాడుతుంది. ఆపరేషన్ ది హంట్ లో 72,980 దాడులు, 7,265 కేసులు, 7,539 అరెస్టులు జరిగాయి. 2024లో 24,517 మందిని అరెస్ట్ చేశారు. ఇది దేశంలోనే ఎక్కువ. నో టు డ్రగ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి క్యాంపెయిన్లు నడుస్తున్నాయి. పోలీసులు సోషల్ మీడియాలో నార్కోటిక్స్ ఈజ్ ఎ డర్టీ బిజినెస్ అనే స్లోగన్స్ తో అవగాహన పెంచుతున్నారు. విజిలెంట్ కమిటీలు, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్లు ఏర్పాటయ్యాయి. మలపురంలో ఒక పంచాయతీ డ్రగ్స్ సమాచారం ఇచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు రివార్డు ప్రకటించింది. డి అడిక్షన్ సెంటర్ల సంఖ్య పెరిగింది. 2024లో 2,880 మంది పిల్లలు చికిత్స తీసుకున్నారు. కేరళలో కన్విక్షన్ రేట్ 98.9%. వేరే వాటితో పోలిస్తే 78% కంటే చాలా ఎక్కువ. కన్విక్షన్ రేట్ అంటే చట్టం పని చేస్తుందని క్లియర్ గా మెసేజ్. కానీ సమస్యలు ఉన్నాయి. సీజ్ చేసిన డ్రగ్స్ పరిమాణం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ. చట్టంలో లోపాలు, పోలీసులు, ఎక్సైజ్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం సవాలుగా ఉన్నాయి. సోషల్ మీడియా డ్రగ్స్ వ్యాపారాన్ని మరింత సులభం చేస్తుంది. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లో బటర్ఫ్లై లాంటి ఎమోజీలు, యాసిడ్ డ్రాపర్, డిస్క్ బిస్కెట్ లాంటి కోడ్ నేమ్స్ తో డీల్స్ జరుగుతున్నాయి. డ్రగ్స్ ని కూల్ గా చూపించడం వల్ల యువత ఆకర్షితం అవుతుంది.
ఈ సమస్య కేవలం చట్ట సమస్య కాదు, సామాజిక, మానసిక సమస్య కూడా. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలి. వారి వస్తువులను చెక్ చేయాలి. స్కూల్స్ చిన్నప్పటి నుంచే డ్రగ్స్ గురించి, జీవిత నైపుణ్యాల గురించి చెప్పాలి. డి అడిక్షన్ సెంటర్లు భావోద్వేగ మద్దతు, కెరీర్ గైడెన్స్ ఇవ్వాలి. చట్టాలను కఠినం చేయాలి. ఏఐ సర్వైలెన్స్, ఆధునిక టెక్నాలజీని పోలీసులకు ఇవ్వాలి. సమాజం మొత్తం కలిసి పోరాడాలి. స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, ఎన్జిఓలు, కార్పొరేట్ కంపెనీలు అందరూ భాగం కావాలి. పిల్లల్లో విమర్శనాత్మక ఆలోచనలు పెంచాలి. సోషల్ మీడియా ప్రభావం నుంచి కాపాడాలి. కేరళలో ఈ సమస్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ఒక తరం మొత్తం చేజారిపోతుంది. గాడ్స్ ఓన్ కంట్రీ ఈ చీకటి నుంచి బయటపడాలంటే అందరూ కలిసి కృషి చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన స్టాట్స్ అన్ని రికార్డ్ అయిన కేసెస్ మాత్రమే. రికార్డ్ కాని కేసులు ఇంకెన్ని ఉన్నాయో మీరే ఆలోచించండి. ఈ వీడియోని షేర్ చేసి ముఖ్యంగా టీన్ అండ్ యూత్ కి అవగాహన పెంచండి. అవగాహనే మన ఆయుధం. అండ్ మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కింద కమెంట్స్ లో చెప్పండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.